పరిశీలన పద్ధతి. ఒక విషయాన్ని నిశితంగా గమనించడమే పరిశీలన. పరిశీలన పద్ధతిలో రకాలు: సహజ పరిశీలన, కృత్రిమ పరిశీలన, సంచలిత పరిశీలన, అసంచలిత పరిశీలన. సహజ పరిశీలన అనగా సహజ పరిస్థితుల్లో పరిశీలకుడు విద్యార్థులను గమనించినట్లయితే లేదా పరిశీలించినట్లయితే సహజ పరిశీలన అవుతుంది. ఉదాహరణకు అడవుల్లో జంతువులను గమనించడం, నదులలో చేపలను గమనించడం. కృత్రిమ పరిశీలన. కృత్రిమ పరిశీలన అనగా ఉదాహరణకి ఎక్వేరియంలో చేపలను గమనించడం, జూ పార్కుల్లో జంతువులను గమనించడం. సంచలిత పరిశీలన, అసంచలిత పరిశీలన. సంచలిత పరిశీలన అనగా పరిశీలకుడు విద్యార్థులతోనే కలిసి ఉండి వారిని విద్యార్థుల యొక్క ప్రవర్తన అంశాలను గమనించడం. ఉదాహరణకు ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆట ఆడుతూ విద్యార్థులను గమనించడం. అసంచలిత పరిశీలన. అసంచలిత పరిశీలన అనగా పరిశీలకుడు విద్యార్థులకి దూరంగా ఉంటూ విద్యార్థులను గమనించడం. ఉదాహరణకు హెచ్ఎం సీసీ కెమెరాల ద్వారా విద్యార్థులను గమనించడం. థ్యాంక్ యూ. లెర్న్ ఫర్ మోర్.